Thank you, Andriki. Coming to this press meet for annual crime review of Anakapalli district of 2025. మొత్తం క్రైమ్ స్టాటిస్టిక్స్ 2025 సంబంధించి ఈరోజు మీ అందరికీ చెప్పడం జరుగుతూ ఉంది. దానికోసం ఈరోజు ఇది మీటింగ్ పిలవడం జరిగింది. ఈ 2025లో మనం క్రైమ్ ఓవర్వ్యూ చూసుకుంటే overall there is a reduction of crime. There is a reduction of crime by 23%. 2024 లో 7,573 కేసెస్ మనకి రిజిస్టర్ అయింది. ఈ టైంకి అది కేసెస్ చాలా తగ్గిపోయింది. 5,821 కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఓవరాల్ క్రైమ్లోనే 23% డిక్రీజ్ మనకి అనకాపల్లి జిల్లాలోనే అయింది. ది మేజర్ కాంట్రిబ్యూటర్ మన బాడీలీ ఆఫెన్సెస్, ఈ గ్రీవియస్ హర్ట్ కేసెస్, మర్డర్ కేసెస్ బాగా తగ్గింది కాబట్టి 29% అక్కడ మనకి బాడీలీ ఆఫెన్సెస్లోనే క్రైమ్ తగ్గిపోయింది. క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ కూడా అన్ని హెడ్స్ చూసుకుంటే అక్కడ కూడా outraging modesty of women, crime against women, dowry death cases అన్ని చోట్ల మనకి ఓవరాల్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ కూడా రిడక్షన్ చేయడం జరిగింది. టోటల్ 25% అక్కడ రిడక్షన్ అయింది. ఈ 2 హెడ్స్లో మనకి క్రైమ్ కూడా పెరిగింది. ఈ సైబర్ క్రైమ్ చూసుకుంటే 25% పెరిగింది. అండ్ సోషల్ మీడియా అబ్యూసెస్ కేసెస్ చూసుకుంటే 11% అక్కడ ఇంక్రీజ్ అయింది. ఓవరాల్ పర్సంటేజ్ రిడక్షన్ ఇస్ 23%. ఈ హెడ్ వైజ్ మనం చూసుకుంటే క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్లో టోటల్ 25% మనకి క్రైమ్ తగ్గింది, క్రైమ్ రిడక్షన్ అయింది. ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్లీ డౌరీ హరాస్మెంట్ కేసెస్ అండ్ అవుట్రేజింగ్ ఆఫ్ మోడెస్టీ కేసెస్, అది 2 మోస్ట్ ఇంపార్టెంట్ హెడ్స్లోనే మనకి క్రైమ్ రేట్ తగ్గిపోయింది. డౌరీ హరాస్మెంట్ విచ్ ఇస్ అన్ ఇండికేటర్ ఆఫ్ మ్యారిటల్ డిస్ప్యూట్స్ అండ్ ఫ్యామిలీ రిలేటెడ్ ఆఫెన్సెస్, ఇందులో 11% రిడక్షన్ మనకి కనిపిస్తూ ఉంది. అవుట్రేజింగ్ ఆఫ్ మోడెస్టీ కేసెస్లో ఇన్ టోటల్ 36% మనకి రిడక్షన్ కనిపిస్తూ ఉంది. This is the effort and professionalism of Anakapalli District Police and all its officers. ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ మనం ఈ సంవత్సరము చాలా స్ట్రెంథన్ చేశాము. ఎస్పెషల్లీ ఉమెన్ పోలీస్ స్టేషన్లో ఒక రెనోవేటెడ్ కౌన్సిలింగ్ బిల్డింగ్ పెట్టడం జరిగింది. మోర్ దెన్ 500 సక్సెస్ఫుల్ కౌన్సిలింగ్స్ కూడా జరిగింది. ఈ శక్తి వారియర్స్ టీమ్స్ అండ్ శక్తి బీట్స్తోనే మనకి క్రైమ్ ఎస్పెషలీ స్కూల్స్ అండ్ కాలేజెస్ ఏరియాలో మనం డిక్రీజ్ చేయగలము. At the same time, ఈ ఓపెనింగ్ ఆఫ్ షీట్స్, రౌడీ షీట్స్ అండ్ సస్పెక్ట్ షీట్స్ అగేన్స్ట్ రిపీట్ అఫెండర్స్ అది కూడా ఓపెన్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం టోటల్ 131 కొత్త రౌడీ షీట్స్ మనం ఓపెన్ చేయడం జరిగింది. వాళ్ళకి కంటిన్యూస్ కౌన్సిలింగ్ వల్ల ఇది 25% రిడక్షన్ మనకి కనిపిస్తూ ఉంది. అట్ ద సేమ్ టైమ్ చాలా ఎక్కువ మనకి పాక్సో కేసెస్లో ఈ టైంకి సక్సెస్ఫుల్ కన్విక్షన్స్ వచ్చింది. అది మీడియాలోనే కూడా బాగా కవర్ అయిపోయింది కాబట్టి ఇట్ సర్వ్స్ యాజ్ అ న్యాచురల్ డెటరెన్స్ ఫర్ ఆల్ ద అఫెండర్స్ టు కమిట్ సచ్ క్రైమ్స్. సెకండ్ కేటగిరీ మనం చూసుకుంటే బాడీలీ ఆఫెన్సెస్. బాడీలీ ఆఫెన్సెస్లో టోటల్ 29% రిడక్షన్ మనకి అయింది. ఇందులో మర్డర్ కేసెస్ 2024లో 17 కేసెస్ జరిగింది. 2025లో ఇది 11 కేసెస్ రిజిస్టర్ అయింది. 35% రిడక్షన్ ఇన్ మర్డర్ కేసెస్ మనం అచీవ్ చేయగలము. ఇంకా సింపుల్ హర్ట్ కేసెస్ మనం చూసుకుంటే 37% రిడక్షన్ అయింది. రైటింగ్ కేసెస్లో 67% రిడక్షన్ అయిపోయింది. కిడ్నాపింగ్ కేసెస్ 43% రిడక్షన్ అయింది. ఇంక్రీజ్ ఉంది. సో దాని మీద కూడా మన పోలీస్ సైడ్ నుంచి మనం ఫోకస్ పెట్టుకుంటున్నాము. దిస్ ఈస్ బేసిక్లీ ద రిజల్ట్ ఆఫ్ ఇంక్రీజ్ సర్వేలెన్స్ ఆన్ పబ్లిక్ ప్లేసెస్. సీసీటీవీ కెమెరాస్ మన ఈ సంవత్సరం బాగా పెట్టించాము. ఆల్మోస్ట్ 3,573 న్యూ సీసీటీవీ కెమెరాస్ అన్ని సబ్ డివిజన్స్లో పెట్టడం జరిగింది. నెక్స్ట్ ఈ డ్రోన్స్ కూడా మనం ఎక్కువగానే సిఎస్ఆర్ కింద లేకపోతే గవర్నమెంట్ ఫండ్స్ నుంచి డ్రోన్స్ కెమెరాస్ కూడా ప్రొక్యూర్ చేయడం జరిగింది. ప్రెజెంట్లీ మన దగ్గర 19 డ్రోన్స్ ఫంక్షన్లోనే ఉన్నాయి. సో అవర్ టార్గెట్ ఈస్ టు హ్యావ్ 1 డ్రోన్ ఫర్ ఈచ్ పోలీస్ స్టేషన్. నెక్స్ట్ అన్ని చోట్ల వీడియోగ్రఫీ ఆఫ్ ఇన్సిడెంట్స్ అండ్ ఇంపార్టెంట్ బందోబస్త్ అది కూడా చేయడం జరిగింది. that served as a deterrence for reduction of bodily offenses. ఇంకా 112 calls and quick response is another reason. మన స్టార్టింగ్ నుండి 30 minutes. అట్ ద సేమ్ టైం ఓపెన్ డ్రింకింగ్ మీద కూడా ఎక్కువగానే ఫోకస్ చేయడం, ఎన్ఫోర్స్మెంట్ కేసెస్ పెట్టడం.
దానివల్ల కూడా ఇది బాడీలీ అఫెన్సెస్ మనకి చాలా తగ్గిపోయింది. నెక్స్ట్ హెడ్ మనం చూసుకుంటే ప్రాపర్టీ అఫెన్సెస్. ప్రాపర్టీ అఫెన్సెస్లో దెర్ ఇస్ అ మార్జినల్ ఇంక్రీజ్ ఆఫ్ 2.71%. 2024లో 406 కేసెస్ మనకి రిపోర్ట్ అయింది, బట్ 2025లో ఇది 417 కేసెస్ రిపోర్ట్ అయింది. సమ్ ఆఫ్ ద కేసెస్ హ్యావ్ ఇంక్రీజ్డ్, కానీ పర్సంటేజ్ ఆఫ్ డిటెక్షన్ అండ్ నంబర్ ఆఫ్ కేసెస్ డిటెక్టెడ్ అది మనకి 2025లో బాగా ప్రోగ్రెస్ వచ్చింది. 46% నుంచి మనం 58% వరకు వచ్చాము. అండ్ దట్ సేమ్ ప్రాసెస్ విల్ బి కంటిన్యూయింగ్ నౌ. ప్రాపర్టీ అఫెన్సెస్ మీద ముఖ్యంగా ఇది సీసీటీవీ కెమెరాస్ పెట్టడం, దట్ వాస్ ద మెయిన్ రీజన్. మనం 24 hours 48 hours చాలా కేసెస్ డిటెక్ట్ చేయగలము. అట్ ద సేమ్ టైమ్ ఇది బీట్ సిస్టమ్స్ కూడా మనం బాగా స్ట్రెంథన్ చేసాము. రెగ్యులర్ మానిటరింగ్ బై కన్సర్న్డ్ ఆఫీసర్స్ at all levels, at SP level and at SGPO level. At the same time, monitoring by GPS of all the beats, night beats కావచ్చు, డే బీట్స్ కావచ్చు. సో దాంతోనే కూడా ప్రాపర్టీ అఫెన్సెస్ కొంతవరకు తగ్గిపోయింది. ద సేమ్ టైం ఒక టెక్నాలజికల్ ఇనిషియేటివ్ మన అనకాపల్లి డిస్ట్రిక్ట్ పోలీస్ సేఫ్ స్టే అప్లికేషన్ ద్వారా ఇనాగ్రేట్ చేశాము. అన్ని హోటల్స్ అండ్ లాడ్జెస్లో ఎవరైనా బయట నుంచి వస్తున్నారు వాళ్ళకి డీటెయిల్స్ తీసుకుని మనం నాన్ ఇంట్రూసివ్ సర్వేలెన్స్ వాళ్ళ మీద పెట్టడం జరిగింది. ఎనీ సస్పెక్ట్స్, ఎనీ రౌడీ షీటర్స్, ఎనీ NDPS అఫెండర్స్, ప్రాపర్టీ అఫెండర్స్ అది ఇన్పుట్ మనకి ముందు వచ్చేస్తున్నాయి ఇప్పుడు, సో దాట్ వీ క్యాన్ టేక్ ప్రివెంటివ్ యాక్షన్ టు ప్రివెంట్ ఎనీ కైండ్ ఆఫ్ ప్రాపర్టీ అఫెన్సెస్. నెక్స్ట్ ఇంపార్టెంట్ కేటగిరీ మనకి రోడ్ యాక్సిడెంట్స్. ఈ రోడ్ యాక్సిడెంట్స్ కూడా మనకి బికాస్ ఆఫ్ గుడ్ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ బై ఆల్ ద ఆఫీసర్స్ అండ్ మెన్ మనకి 10.01% అది డిక్రీజ్ అయింది రోడ్ యాక్సిడెంట్స్ కంపేర్ టు లాస్ట్ ఇయర్. 699 కేసెస్ రిజిస్టర్ అయింది, ఈ టైం కేవలం 629 కేసెస్ రిజిస్టర్ అయింది. బట్ 1 is also too many for road accidents. మన 2026లో మనకి మెయిన్ ప్రయారిటీ, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రయారిటీ రోడ్ యాక్సిడెంట్స్ ఉంటుంది. ఈ రోడ్ యాక్సిడెంట్ సంబంధించి మన ఎక్కువగానే ఎన్ఫోర్స్మెంట్ కేసెస్ చలాన్స్ పెట్టడం జరిగింది. ఆల్మోస్ట్ 74,000 చలాన్స్ వీ హ్యావ్ ఇంపోజ్డ్. అండ్ 2025లో ఈ రియలైజేషన్ మీద కూడా మనం ఎక్కువగానే ఫోకస్ పెట్టాము. 2025 జనవరిలో మనం చూసుకుంటే అరౌండ్ 4 to 5% రియలైజేషన్ పర్సంటేజ్ ఉంది అప్పుడు. కానీ దాని తర్వాత దాని మీద ఎక్కువ రిపీటెడ్ ఫోకస్ పెట్టేసి మనం 15 to 17% తీసుకుని వచ్చాము. ఇప్పుడు కూడా మన మెయిన్ ఫోకస్ ఎన్ఫోర్స్మెంట్ మీద పెడుతున్నాము, అండ్ అట్ ద సేమ్ టైం రియలైజేషన్ మీద ఎక్కువగానే ఫోకస్ పెడుతున్నాము. అట్ ద సేమ్ టైమ్ ఇది ఇంజనీరింగ్ రిపేర్ వర్క్స్ దాని మీద కూడా రిపీటెడ్ ఫోకస్ మనం పెట్టడం జరుగుతూ ఉంది. ఈ రోడ్ సేఫ్టీ మీటింగ్స్ కావచ్చు, లేకపోతే ఇండిపెండెంట్ మీటింగ్స్ విత్ GVMC అండ్ NHAI, దాంతోనే కూడా మనం ఇంజనీరింగ్ రిపేర్ వర్క్స్ క్యారీ అవుట్ చేసుకుంటున్నాము. అట్ ద సేమ్ టైమ్ మీడియా హ్యాస్ బీన్ వెరీ హెల్ప్ఫుల్ ఇన్ దిస్. ఎక్కడ రెగ్యులర్ రిపోర్టింగ్ ఫ్రమ్ మీడియా, రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కడ ఎక్కువగానే అవుతుంది కాబట్టి మనకి ప్రతిరోజు టెలికాన్ఫరెన్స్లో మనం దాని మీద కూడా ఫోకస్ పెట్టడం జరిగింది. అండ్ వెర్ ఎవర్ ఇట్ ఇస్ పాసిబుల్ గివెన్ ద రిసోర్సెస్ అది కూడా రెక్టిఫై చేయడం జరుగుతూ ఉంది. అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు ANPR కెమెరాస్ కూడా మనం మళ్ళీ యూటిలైజ్ చేసుకుంటున్నాము. మన దగ్గర టోటల్ 80 ఏరియాస్లో 80 ANPR కెమెరాస్ ఉన్నాయి, విచ్ ఇస్ ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాస్. ఇది ముఖ్యంగా 8 లొకేషన్స్లో మన పెట్టడం జరిగింది, యూటిలైజ్ చేసుకుంటున్నాము. ఇట్ ఈస్ కవరింగ్ ఆల్ ద ఇంపార్టెంట్ జంక్షన్స్ లైక్ తాళపాలెం జంక్షన్, లంకలపాలెం జంక్షన్, AML కాలేజ్ జంక్షన్, పైకరాపేట Y జంక్షన్, నర్సీపట్నం పెద్దగూడేపల్లి అండ్ అబిద్ సెంటర్ జంక్షన్. ఒక ANPR కెమెరాస్ ద్వారా మనకి ఆటోమేటిక్గానే నంబర్ ప్లేట్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ ఉంది కాబట్టి మనకి డేటా వచ్చేస్తున్నాయి. బేస్డ్ ఆన్ దిస్ ఇన్ఫర్మేషన్ మనం టార్గెటెడ్ ఎన్ఫోర్స్మెంట్ కేసెస్ పెడుతున్నాము. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి నెక్స్ట్ డే పిలిపించేసి పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ కూడా ఇచ్చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం అది అవేర్నెస్ ప్రోగ్రామ్స్ రెగ్యులర్గానే పెట్టడం జరిగింది కాబట్టి నో హెల్మెట్ మీద కూడా మన ఫోకస్ ఎక్కువగానే